వెలుగు న్యూస్ పేపర్. జేఈఈ మెయిన్స్లో మనోళ్ళదే రాష్ట్రానికి చెందిన 3 స్టూడెంట్స్ 100%. హర్షగుప్తా, అజయ్ రెడ్డి. బనీ బ్రతకు 300కు 300 మార్కులు. జేఈఈ అడ్వాన్స్కు 2.5 lakhs మంది ఎంపిక. 23 నుంచి రిజిస్ట్రేషన్లు, మే 18న ఎగ్జామ్. జేఈఈ మెయిన్స్ 2 ఫలితాల్లో రాష్ట్ర విద్యార్థులంతా సత్తా చాటారు. రేవంత్ రెడ్డి గారి, మన ముఖ్యమంత్రి గారి. హైదరాబాద్ను ప్రపంచ స్థాయి నగరాలను న్యూయార్క్, టోక్యో, లండన్తో పోటీపడే స్థాయికి తీసుకెళ్లాలన్న ప్రవాస తెలుగు వాళ్ళ సహకార ఆలోచనలు కీలకం. సొంత రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడంలో ఉన్న ఆనందం అపూర్వమైంది. చెరువులను ఆక్రమిస్తే వదిలేద్దామా? ఢిల్లీ కాలుష్యాన్ని చూసైనా మనం గుణపాఠం నేర్చుకోవద్దా? సీఎం రేవంత్ రెడ్డి. మూసి ప్రక్షాళన, అక్రమ కట్టడాల కూల్చివేతలకు కొందరు అడ్డుపడుతున్నారు. అలాంటి వాటిని కూల్చకపోతే ప్రకృతి మనల్ని క్షమించదు. ఢిల్లీ కాలుష్యంతో స్కూళ్ళు, ఆఫీసులు, పార్లమెంటు మూసే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి హైదరాబాద్కు రావద్దంటే మూసి ప్రక్షాళన కీలకం. రాష్ట్ర అభివృద్ధికి ప్రవాస తెలుగు వాళ్ళు సహకరించాలని పిలుపు. జపాన్లో తెలుగు సమాఖ్య కార్యక్రమంలో జపాన్లో ప్రసంగించారంట రేవంత్ రెడ్డి గారు. రాష్ట్ర యువతకు జపాన్లో 500 ఉద్యోగాలు. టెర్న్ రాజ్ గ్రూప్ జపనీస్ సంస్థలతో టామ్కామ్ ఒప్పందం అంట. ఆ 2000 మందికి నోటీసులు ఇస్తారా? అలా చేయకపోతే కొందరినే టార్గెట్ చేసినట్టు భావించాల్సి వస్తుంది. కంచగచ్చిబౌలి మార్ఫింగ్ ఫోటో వివాదంలో స్మితా సవాల్వార్కు మరో ట్వీట్ అంట. పోలీసులు ఇచ్చిన నోటీసులకు వివరణ. కేటీఆర్ సార్ అయితే ఎప్పుడు ఇదే అంటాడు. ఉప ఎన్నికలు వస్తాయి, మేమే గెలుస్తాం. ఇదే కేటీఆర్ సార్ది. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం. పార్టీ నేతలకు విప్ జారీ చేస్తాం. ధిక్కరిస్తే సస్పెండ్ చేస్తాం. కేటీఆర్. మళ్ళీ బీఆర్ఎస్దే అధికారం. కేసీఆర్ రే సీఎం అవుతారు. రేవంత్ తీరు వల్ల కాంగ్రెస్ అంటేనే ప్రజలు అసహించుకున్నారు. డీలిమిటేషన్ జరిగితేనే గ్రేటర్ హైదరాబాద్లో ఎక్కువ సీట్లు పెరుగుతాయి. అక్కడ కాంగ్రెస్, బీజేపీ కన్నా బీఆర్ఎస్దే పార్టీనే బలంగా ఉంది. రాష్ట్రంలో 2 కేంద్ర మంత్రులున్నా పైసా ప్రయోజనం లేదు. అక్టోబర్లో బీఆర్ఎస్ అధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడి. జీవో త్రిబులను ఎత్తేసినప్పుడే ప్రకృతి గుర్తు రాలేదా? అదే అప్పుడు ముందుగా టీఆర్ఎస్ గవర్నమెంట్లో. పర్యావరణం గురించి మాట్లాడే హక్కు కేటీఆర్కు లేదు. ఎంపీ రఘునందన్. ఓఆర్ఆర్ పక్కన హైరేజ్ బిల్డింగ్లకు పర్మిషన్ ఎలా ఇచ్చారు? అప్పుడు ఎక్కడ మొక్కలు నాటారు? ఎన్ని చెట్లు పెంచారో చెప్పాలి. హెచ్సీఈ భూములపై పోరాటం చేస్తున్నది బీజేపీ అని వెల్లడి. ఇది నిజమే. కెనడాలో భారతీయ విద్యార్థిని ఒకరు అనూహ్య రీతిలో చనిపోయారు. ఓ కారుపై దుండగులు కాల్పులు జరపగా బుల్లెట్ బస్ స్టాప్ వద్ద వెయిట్ చేస్తున్న విద్యార్థినికి తగిలింది. దాంతో ఆమె అక్కడక్కడ కూలిపోయింది. ఇది ఘోరం. ఢిల్లీలో కూలిన బిల్డింగ్, 11 మంది మృతి. ఢిల్లీలో 4 అంతస్తుల భవనం పేక మీద కూలిపోవడంతో 11 మంది చనిపోయారు. మరో 11 మంది గాయపడ్డారు. శనివారం తెల్లవారుజామున 3 గంటలకు శక్తి విహార్ ఏరియాలో ఈ ప్రమాదం జరిగింది. ఇది ఘోరం. పైలట్ ప్రాజెక్టులో సమస్యలు వస్తే భూభారతి మార్పులు. భూభారతి పైలట్ ప్రాజెక్టులో ఏమైనా సమస్య వస్తే రూల్స్ మార్చడానికి సిద్ధంగా ఉన్నాం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. 6 నెలలు కసరత్తు చేసి అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే భూభారతి చట్టం తీసుకొచ్చాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి.